లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ ఇంటి గృహిణి మామూలుగానే పెరట్లో కొన్ని కూరగాయల మొక్కలు నాటింది. ఇంకా వేర్వేరు కూరగాయల మొక్కల కోసం కొన్ని విత్తనాలు చల్లింది. అందులో నుండి 3 కంది మొక్కలు మొలకెత్తాయి. ఓ కంది మొక్క మాత్రం విపరీతంగా పెరిగి మొక్క కాదు చెట్టును తలపిస్తోంది. అసలు కంది మొక్క అంత పెద్దగా ఎలా పెరిగిందని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారు. ఆ ఇల్లాలు విపరీతంగా పెరిగిన ఆ కంది మొక్క గురించి అందరికీ సంబరంగా వివరిస్తుంది. అందరినీ అబ్బురపరుస్తున్న ఆ కంది చెట్టు స్టోరీ మీరు చూడండి. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం గనివాడకు చెందిన ఉద్దగిరి సూర్యనారాయణ ఇంటి పెరట్లో కంది మొక్క చెట్టులా పెరిగింది. ఉద్దగిరి సూర్యనారాయణ భార్య సరస్వతి తన పెరట్లోని కొన్ని కూరగాయల మొక్కలను మరియు కంది విత్తనాలను నాటారు. భూమి సారమో లేక విత్తనం యొక్క బలమో తెలియదు గాని కంది మొక్క ఏపుగా మొక్కలా పెరిగి కాయలు విరగ కాసింది. సుమారు 9 నెలల కిందట విత్తనాలు నాటి 3 మొక్కలు చెట్లలా పెరిగాయి. కాయలు రాకపోవడంతో రెండిటిని కొట్టేసి ఒకటి మాత్రం ఉంచారు. అదిప్పుడు విరగ కాస్తోంది. సారవంతమైన నేల సమయానికి నీరందించడం వల్ల అరుదుగా ఇలా మొక్క చెట్లలా పెరుగుతోందని అంటున్నారు స్థానికులు. తమ పెరట్లో మొక్క గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడం పట్ల సరస్వతి సంతోషం వ్యక్తం చేస్తోంది. మాది ఆలకోట దగ్గర గనవాడ అండి. గనవాడ అయితే మాది ఉద్దగిరి సరస్వతి అండి నా పేరు. మా పెరట్లోని కంది మొక్కలు వేసామండి. దొడ్లోని పెరట్లోని భూమిలో వేసామండి. అది చిన్న మొక్కలు అవుతాయి అనుకొని మేము వేసామండి. వేస్తే అది సంవత్సరం దాటించింది. ఆ మొక్కలు పెద్దవైపోయి కాయలు అయ్యి బాగా కాస్తున్నాయి. మేము సంతోషంగా ఉన్నామండి ఈ కాయ వేసినందుకే. For more videos like this, subscribe Big TV channel.